అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ నాకు ప్రేమలేఖ రాస్తావా. రచన శ్రీ మహమ్మద్ అన్వర్ గారు. 1999 జనవరి 1న ప్రపంచం నవశకం వైపు తలెత్తుకుని చూస్తుంటే అమ్మాయిగా పుట్టిన నేను మాత్రం పాత సంప్రదాయాల్ని నా భుజంపై మోస్తూ ఆ బరువుకి కుంగిపోతూ అంతకు మించి ఏమీ చేయలేని నా చేతకానితనానికి తల వంచుతుంటే ఇంట్లో వాళ్ళు మాత్రం దాన్ని సిగ్గు అనుకున్నారు. నాకిది ఎన్నో పెళ్లిచూపులో గుర్తులేదు. చేదు జ్ఞాపకాల్ని నెమరేసుకునే శక్తి, ఓపిక దేవుడు నాకివ్వలేదు. అందుకే ఇదివరకే ఆయనకు లెక్కలేనన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకో మొట్టమొదటిసారి నా ఇల్లే నాకు పరాయిలా అనిపిస్తోంది. ఆ ఇరుకింట్లో పరీక్ష హాల్లో విద్యార్థిలా కూర్చున్నాను నేను. నా చుట్టూ అందరూ ఇన్విజిలేటర్లే, నన్ను చూసుకోవడానికి వచ్చిన ఆ అబ్బాయితో సహా. ఇక్కడ గమ్మత్తేమిటంటే పరీక్ష రాయాల్సిన నేను రిలాక్స్డ్గానే ఉన్నా. పాపం అమ్మా నాన్నలే ఈసారైనా తమ కూతురు పాస్ అవుతుందో లేదో అని బిక్కుబిక్కుమంటూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. పలహారాలతో పాటు రొటీన్ ప్రశ్నలన్నీ అయిపోయాయి. మార్కెట్లో అప్పుడే ఫ్రెష్గా వచ్చిన చేపని చూసి ఇంటికెళ్ళి పులుసు పెట్టుకోవాలా, ఫ్రై చేసుకోవాలా అంటూ ఆశగా చూస్తారే, అలా చూస్తున్నాడు అతగాడు. అబ్బాయిల చూపులతో మా అమ్మాయిల శీలాలకు వచ్చిన ముప్పు లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ప్రతిసారి నా క్వాలిఫికేషన్తో పాటు కన్యత్వాన్ని కూడా నిరూపించుకోవాల్సి వచ్చేది. మగాళ్ళు బయటకు వస్తూ కంట్లో టేపులు, మనసులో స్కానర్లు దూపుకొస్తారో ఏమో తెలియదు కానీ అమ్మాయి ఎదురవగానే చూపులతో కొలతలు మొదలెట్టేస్తారు. ఆ కళ్ళు దేన్ని వెతుకుతున్నాయో, ఆ మనసు లోపల ఎన్ని వికృతమైన దృశ్యాలకు వ్యూహరచన చేస్తోందో ఊహించుకోగానే నాలో వికారం మొదలైపోయింది. పెళ్లివాళ్లు వెళ్ళిపోయారు. యుద్ధానికి ముందుండే నిశ్శబ్దం, యుద్ధం అయిపోయాక మిగిలే శ్మశాన వైరాగ్యం రెండూ కట్టకట్టుకుని మా ఇంట్లోనే ఊరేగుతున్నాయి. ఇంతకీ ఏమంటారు? అమ్మలో బెంగ ఏముంది, మామూలే. నాన్నలో నైరాస్యం, అంటే నేను ఫెయిల్ అయ్యానన్నమాట. నాలో ఎలాంటి ఫీలింగు లేదు. మనుషుల్ని చంపడం అలవాటైన క్రిమినల్కి పెళ్లి చూపుల పేరుతో ప్రతిసారి మనసుల్ని చంపుకోవడం అలవాటు చేసుకున్న నాలాంటి అమ్మాయిలకి ఎలాంటి ఫీలింగ్సు ఉండవేమో. ఈసారేంటి కంప్లైంటు? వంటింట్లో ఎసరు పోస్తున్న అమ్మ ముందు దోషిలా నిలబడి అడిగాను. నా వంక చొరచొరా చూసింది. అమ్మలెప్పుడూ కూతుర్ల దగ్గరే తమ ప్రతాపం చూపిస్తుంటారు. ఎందుకో మరి నేనమ్మనైతే గాని తెలీదు. పర్లేదులే చెప్పు అని ఓ 6 డజన్ సార్లు వేసిన క్యాసెట్టే వేస్తే అప్పుడు నీ ముక్కు అంది. నా ముక్కుకేమైంది అంటూ ఓసారి పట్టుకుని చూసుకున్నాను. బండ ముక్కు. డజను దొండపండ్లని ఓ చోట ముడేసినట్టు ఎంతుంటుంది. పైగా గోడ మీద పెడకలా ఆ ముక్కు పక్కన పుట్టుమచ్చ ఒకటి. మొన్న అమలాపురం సంబంధం కూడా ఇందుకే తప్పిపోయింది అంటూ నాపై అభాండాలు వేస్తూనే అమ్మ ముక్కు చీదుకుంటోంది. మరి పాలకొల్లు వాళ్ళెందుకు వద్దన్నారు? ఏంటమ్మా మీ అమ్మాయి జడ మరీ పిలకలా ఉంది అన్నారే, అది కూడా నా నోటితో చెప్పిస్తావెందుకు? అమ్మ ఏడుపు వాల్యూమ్ ఇంకొంచెం పెరిగింది. ఒకరికి నా కళ్ళు నచ్చలేదు, ఇంకొకరికి నా కలర్ నచ్చలేదు. ఇప్పుడు వీళ్లకు నా ముక్కు. నన్ను కంటున్నప్పుడే అందరికీ ఏమేం కావాలో, ఎలా ఉంటే నచ్చుతానో డిజైన్ చేసి పుట్టించి ఉండాల్సింది. అమ్మని ఓదార్చడానికి అంటున్నానో, నన్ను నేను ఓదార్చుకోవడానికి మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు. నా గదిలోకెళ్ళి గడియ పెట్టుకున్నాను. చుట్టూ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం కూడా నా అందాన్ని అవహేళన చేస్తున్నట్లు అనిపించింది. అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకున్నాను. ఒక్కసారిగా దిగులు కమ్ముకుంది. ఒకరు వద్దనుకున్న నా ముక్కుని చూసి ఇంకొకరికి నచ్చని నా కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. ఈ రెండింటినీ సంధానపరచాల్సిన మనసు వాటిని ఓదార్చడంలో ఓడిపోయింది. పోనీలే, అస్తవ్యస్తంగా ఉన్న నా అవయవాలకైనా
వాటికి ఓ అండర్స్టాండింగ్ ఏడ్చి చచ్చింది. సంతోషం. బేసిక్గా నేనేం అందగతిని కాదు. అందం లేకపోతే ఈ లోకం నన్ను గుర్తించదేమో అనే భయం ఎప్పుడూ కలగలేదు. అంత ఆత్మన్యూనత నాకు లేదు. కానీ ఈ పెళ్లి చూపుల దయవల్ల ఆ అవలక్షణాలన్నీ వచ్చేసినట్టున్నాయి. ఏం కళ్ళండి అవి? పీలకళ్ళు. ఆ ముక్కేంటండి బాబు? అమ్మాయి జుత్తుకేమైంది? ఈ మాటలు పదే పదే వెంటాడుతున్నాయి. అసలు ఈ ప్రపంచంలో నేనెవరికైనా నచ్చుతానా? మొదటిసారి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు గుర్తొచ్చాడు శ్రీనుగాడు. డిగ్రీలో నా క్లాస్మేట్. బాగా చదివేవాడు, బుద్ధిమంతుడు. అమ్మాయిల వంక కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అందుకే మేమంతా ముద్దపప్పు అని పిలుచుకునేవాళ్ళం. అలాంటి శ్రీనుగాడెందుకో ఆశ్చర్యంగా నా వెంట పడేవాడు. ఆ 3 ఏళ్ళు కాలేజీలో ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. రోజుకో ప్రేమలేఖ చించి అవతల పారేసేదాన్ని. ఏం ధైర్యమో అది. కొన్నిసార్లు క్లాస్లో ఎవరూ లేనప్పుడు నా పుస్తకాల్లో పెట్టేసేవాడు. ఇంటికొచ్చిన తర్వాత చూసుకునేదాన్ని. కానీ ఇప్పటికొచ్చి ఒక్క లేఖ కూడా చదవలేదు. ప్రేమలేఖ చించడానికి కాదు, చదవడానికే ధైర్యం కావాలేమో. అది నాకు లేదు. అందుకే ఆ ప్రేమలేఖలన్నీ కట్టగట్టి అటకెక్కించేశాను. మంచం మీద పడుకొని అటకవైపు చూస్తుంటే రెపరెపలాడుతున్న ప్రేమలేఖలు కనిపించాయి. ఎందుకో శ్రీను మరింత గుర్తుకు రావడం మొదలుపెట్టాడు. అతి కష్టం మీద అటక మీద నుంచి ప్రేమలేఖల్ని కిందకు దించాను. రంగురంగుల కాగితాలు, వాటిలో పొందిగ్గా పేర్చిన అక్షరాలు. సంక్రాంతి పండగ పూట ముంగిట్లో కల్లాపు జల్లి ముగ్గు వేసినట్టు ముచ్చటగా ఉన్నాయి. శ్రీను రైటింగ్ ఇంత బావుంటుందా? ఇందులో కొన్నిటినీ ఏరి మాల కట్టి ముత్యాల దండ అన్నా నమ్మేస్తారేమో. ఒక్కో ఉత్తరం తెరుస్తుంటే క్యాలెండర్లు వెనక్కి తిప్పి కాలేజీ రోజుల్లోకి పరిగెడుతున్నట్టు అనిపిస్తోంది. నా ధైర్యం, నా స్వాతంత్ర్యం నాకు వచ్చేసినట్టు అనిపించాయి. నీలా. ప్రతి ఉత్తరంలోనూ ఇదే పిలుపు. నిర్మల అనే బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పేరుకి మోడ్రన్ మధింపు అన్నమాట. బావుంది. నన్నింత ప్రేమగా పిలవచ్చా? కనీసం అమ్మ, నా స్నేహితులు నన్నెప్పుడూ ఇలా పిలవలేదెందుకు? వాళ్లకు నాపై అంత ప్రేమ లేదా? ఉన్నా ఇలా మాటల్లో చెప్పలేకపోయారా? ఈసారి వాళ్ళనే అడగాలి. ముద్దపప్పుగాడు కొంచెం నచ్చడం మొదలెట్టాడు. లంగా ఓణీలో మొదటిసారి నిన్ను చూశాను. 2 జడలేసుకున్న జాబిలిలా భలే అందంగా ఉన్నావు. ఆ లైన్ దాటి మరో వాక్యం మొదలెట్టడానికి కళ్ళు కూడా కదలనంటున్నాయి. మనసు ఆ అక్షరాల మాటున ఎక్కడో చిక్కుకుంది. అతి కష్టం మీద చిక్కుముడిని వేరు చేశాను. నీ కళ్ళలో ఏదో మాయ ఉంది నీలా. ఈరోజు క్లాస్లో అటెండెన్స్ పలుకుతూ నా వైపు ఎందుకో చూశావు. నీ కళ్ళలో నా ప్రతిబింబం నాకే స్పష్టంగా కనిపించింది. ఆ క్షణం అలా ఫ్రీజ్ అయిపోతే బావుణ్ణు అనుకున్నా. కాకినాడ సంబంధానికి నచ్చని నా కళ్ళు ఇప్పుడు కాస్త విజయ గర్వంతో విచ్చుకున్నాయి. నన్ను చూసి మూతి తిప్పుకున్నప్పుడల్లా నాకు కోపం రావడం లేదు నీలా. పైగా ఇంకాస్త ముద్దుగా కనిపిస్తున్నావు. ఆ కోపంలో నీ ముక్కు పక్కనున్న పుట్టుమచ్చ ఇంకాస్త మెరిసిపోతోంది. అసలు నీ అందమంతా అక్కడే ఉందనుకుంటా. ఈ ఉత్తరం మాత్రం అమ్మ ముందు నిలబడి బిగ్గరగా చదవాలనిపించింది. ఎప్పుడూ ఇలా కిటికీ పక్కన కూర్చొనిలా ఆ గాలికి నీ కురులు కదులుతుంటే నాకు వింజామరలు విసురుతున్నంత హాయిగా అనిపిస్తోంది. నీ చిట్టి జడలో దాక్కున్న గులాబీని చూస్తూ రోజంతా గడిపేస్తున్నా తెలుసా? జడ అనే నా పిలక జాతీయ జెండాలో రెపరెపలాడుతోందిప్పుడు. నా మైనస్సులు ప్లస్సులుగా మార్చేసే మంత్రమేదో ఈ ప్రేమలేఖలకు ఉందనిపించింది. ఒక్కో ఉత్తరం నాకు ఒక్కో కథ చెప్తోంది. నా జీవితాన్ని నాకే కొత్తగా చూపిస్తోంది. అవన్నీ అందమైన అబద్ధాలని తెలుసు. అందులో ఎంతో కొంత నిజం ఉంటే బావుండును అని నా మనసు కోరుకుంటున్నట్టు కూడా నాకు తెలుసు. అద్దంలో మరోసారి నన్ను నేను చూసుకున్నాను. అదే దొండపండ్ల ముక్కు, అదే పిలక జడ. ఏం తేడా లేదు. కానీ శ్రీనుకి మాత్రం ఎందుకు నచ్చాయి? ఈ మాటే శ్రీనుని అడగాలనుకున్నాను. కానీ తనెక్కడా? 3 ఏళ్లయింది శ్రీనుని చూసి. డిగ్రీ పూర్తయ్యాక అసలు టచ్లో లేకుండా పోయాడు. నన్నో రాయిలా జమ చేసుకున్నాడో ఏమో.
ఆ తరువాత అస్సలు కనిపించలేదు కూడా. తన ఫోన్ నెంబర్ కూడా చాలా కష్టపడి సంపాదించాను. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడట. ఎప్పుడో పండక్కో పబ్బానికో తప్ప సొంతూరికి రావడమే బాగా తగ్గించేశాడట. ఇంతకీ నేను గుర్తున్నానో లేదో. ఏదైతే అదయ్యిందని రూపాయి బిళ్ళల్ని గుప్పెట్లో నింపుకొని కాయిన్ బాక్స్ వైపు పరుగులు తీశాను. చాలా మాట్లాడాలని ఫోన్ చేస్తే మాటలు నన్ను మోసం చేశాయి. నా మీద అలిగి నిరసన దీక్షకు దిగాయి. బిడియము, భయము, లేదంటే వాటికి మించిన నిర్లిప్తతో తెలియదు గాని తొలిసారి అక్షరాలు కూడబలుక్కుని మాట్లాడాను. మౌనం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్తుందని అంటుంటారు. కానీ నా మౌనంలో కూడా పూర్తిగా శూన్యమే కనిపిస్తోంది. కానీ తను మాత్రం, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. పెళ్ళయిందా? ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు మాత్రం అతని పెదాల వణుకు నాకు స్పష్టంగా వినిపించింది. ఆ వణుకుని సైతం అతని గుండె చప్పుడు డామినేట్ చేసింది. నువ్వేమనుకుంటున్నావు? కాసేపు అల్లరి పట్టిద్దామనుకున్నా కానీ ఆ చిన్న విరామాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాడని ఫోన్లోనే వినిపిస్తున్న తన శ్వాస నాకు చెప్తోంది. ఇంకా లేదు. నిన్నోసారి కలవచ్చా? నేను అడుగుదామనుకున్న మాటే తను అడిగాడు. డేటు టైము ఫిక్స్ అయ్యాయి. వెంకటేశ్వర కాఫీ హోటల్ మా కాలేజీకి ఎదురుగా ఉండేది. కాలేజీ అయ్యాక ఓ కప్పు కాఫీ తాగి వెళ్ళడం అలవాటు. ఇప్పుడు అదే హోటల్లో నేను, శ్రీను. అప్పటికే చెరో 2 కాఫీలు అయిపోయాయి. కాలేజీ కబుర్లు అయిపోయాయి. జీవితంలో ఎగుడు దిగుడుల గురించి మాటలైపోయాయి. ఆశలు, ఆకాంక్షల గురించి లెక్చర్లైపోయాయి. వీటి మధ్య నిమిషాలు, గంటలు దొర్లిపోయాయి. ఇక అసలు విషయమే బాకీ. నేనేదో చెప్పాలనొచ్చాను, తనేదో వినాలనొచ్చాడు. కానీ చుట్టూ నిశ్శబ్దమే. నిశ్శబ్దం అంటే మాట్లాడకపోవడం కాదు, ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం. ప్రస్తుతం ఆ నిశ్శబ్దమే మా ఇద్దరి మధ్యలో తిష్ట వేసుకుని కూర్చుంది. తను మాట్లాడతాడేమో అని నేనేమైనా చెప్తానేమోనని తను. ఇంకేంటి విశేషాలు? ఈ డైలాగే ఇద్దరి మధ్యన రొటేట్ అవుతూ కూర్చుంది. ఇక ఈ మౌనాన్ని బ్రేక్ చేయక తప్పలేదు. బ్యాగులో ఉన్న ప్రేమలేఖల్ని జాగ్రత్తగా తీసి టేబుల్ మీద ఉంచాను. ఆ ఉత్తరాలు చూడగానే అతని కళ్ళలో మెరుపు. ఇంకా దాచుకున్నావా? నవ్వుతూ అడిగాడు. లేదు, అప్పుడు పారేసుకుని ఇప్పుడే సంపాదించుకున్నా. చిన్నగా నవ్వాడు. ఇప్పుడు నిన్నెందుకు పిలిచానో తెలుసా? అర్థం కానట్టు చూశాడు. నీకో థ్యాంక్స్ చెప్పి పోదామని. ఎందుకు? నీకంటే నీకే కాదు, నీ ప్రేమలేఖలకు కూడా ఓ సవరణ జోడించా. అదే ఎందుకు అని అడుగుతున్నా. ప్రేమించుకోవడం, ప్రేమలేఖలు అందుకోవడం ఓ పెద్ద నేరం, ఘోరం అనుకునే అమ్మాయిల్లో నేను ఒకదాన్ని. అందుకే నువ్వెన్నిసార్లు నా వెంటపడినా పట్టించుకోలేదు. నీ ఉత్తరాలన్నీ నిర్దాక్షిణ్యంగా అటకెక్కించా. కానీ ఎందుకో ఆ ప్రేమలేఖలే నాలో ధైర్యాన్ని, కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నీ ప్రతి అక్షరం నాలో కొత్త నమ్మకాన్ని కలిగించింది. జీవితంలో ఏదైనా కోల్పోతున్నానేమో అనుకుంటున్న సమయంలో నీ ఉత్తరాలే నాకు ఓదార్పునిచ్చాయి. ఇవి నా దృష్టిలో ఉత్తరాలు కావు, ఉత్ప్రేరకాలు. తను శ్రద్ధగా వింటున్నాడు. ప్రేమలేఖలంటే అమ్మాయిలకు మాత్రమే దక్కే అపురూపమైన ఆస్తులు. అది మాకు మీ అబ్బాయిలు మాత్రమే ఇవ్వగలరు. ప్రేమ గొప్పదో కాదో చెప్పలేను, కానీ ప్రేమలేఖ మాత్రం నిజంగా గొప్పది. అదో జ్ఞాపకం. అందులో అన్ని అబద్ధాలే ఉంటాయని మాకు తెలుసు. కానీ ఆ అబద్ధం మాటున స్వచ్ఛమైన మనసు కూడా ఉంటుంది. ప్రపంచంలోని అందరికీ అనాకారిగా కనిపించే అమ్మాయి కూడా ఒక్క ప్రేమికుడి కంటికే అపురూపంగా కనిపిస్తుంది. అది ప్రేమలోని గొప్పతనం. దానికి సాక్ష్యం ఇలాంటి ప్రేమలేఖలే. అలాంటి జ్ఞాపకాల్ని పేజీల కొద్దీ ఇచ్చిన నీకు ఎప్పటికీ రుణపడుంటాను. నా స్వరంలో దుఃఖపు జీర. నువ్విలా మాట్లాడతావని నేనెప్పుడూ అనుకోలేదు, ఆశ్చర్యపోతూ అన్నాడు. దానికి కారణం నీ ప్రేమలేఖలే. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది. నీ ఉత్తరాలు చదివిన వెంటనే నేనే నిన్ను వెతుక్కుంటూ రావాలి. కానీ అమ్మాయిని కదా, అంత ధైర్యం చేయలేను.
అందుకే ఫోన్ చేశాను. నా కోసం పనిగట్టుకుని అంత దూరం నుంచి వచ్చావు. అందుకు మరోసారి థ్యాంక్స్ అంటూ అక్కడి నుంచి బయలుదేరాను. నీలా, ఆ పిలుపుకి ఒళ్ళంతా జలధరించింది. నా అనుమతి లేకుండానే నా కాళ్ళు ఆగిపోయాయి. కళ్ళు తన వైపు తిరిగాయి. ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. తను అభ్యర్థనగా అడిగిన అయిష్టంగానే అతని ముందు కూర్చున్నాను. నీ నుంచి ఫోన్ వచ్చేసరికి సంతోషం పట్టలేకపోయాను. పక్షిలా నాకు రెక్కలుంటే బావుంటుంది అనిపించింది. నిన్ను చూడాలన్న ఆశ బస్సు చక్రాల కంటే వేగంగా పరుగులు పెట్టింది. నిన్ను చూసే వరకు రకరకాల ఆలోచనలు. నా ప్రేమని అర్థం చేసుకున్నావని, అందుకే ఇప్పుడు కబురు పెట్టావని ఏవేవో అనుకున్నా. కానీ ఓ థ్యాంక్స్ చెప్పి పంపించేస్తున్నావు. మనసు చివుక్కుమంది. తలదించుకున్నాను. అయినా పర్వాలేదు నీలా, నాకు కూడా ఇదో జీవితకాల జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అయితే ఇక్కడితో నేనాగిపోను, అలసిపోను. నీ పిలుపు కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసిన వాణ్ణి. నీ ప్రేమ కోసం మరికొన్నాళ్ళు ఎదురు చూడలేనా? కానీ ఓ చిన్న రిక్వెస్ట్. తల పైకెత్తి సూటిగా తన కళ్ళలో చూశాను. నా మీద నీకెప్పుడైనా ప్రేమ పుడితే నాకు కూడా ఓ ప్రేమలేఖ రాయి. అందుకు జవాబుగా నీకు నా జీవితాన్నే రాసిచ్చేస్తా. ప్రేమలేఖలు అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా తీపి గుర్తులే. అలాంటి గుర్తు నువ్వు నాకిస్తావని అనుకుంటున్నా. ప్రతి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చు. ప్రతి ప్రేమలేఖ శుభలేఖలా మారకపోవచ్చు. కానీ ఆ ప్రేమ, ఆ ప్రేమలేఖ రెండూ జీవితకాలపు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి జ్ఞాపకం నాకొకటి కావాలి. అతని కళ్ళల్లో, మాటల్లో ఇంకా నాపై ప్రేమ కనిపిస్తూనే ఉంది. ఇద్దరం బయలుదేరాం. కొన్ని అడుగులు వేశాక మా దారులు వేరయ్యాయి. మా దారులే కాదు, మేం కలుస్తామో లేదో కూడా తెలీదు. కానీ వాటిని కలిపే శక్తి మాత్రం ఒక్క ప్రేమలేఖకే ఉంది. అదెప్పుడు పుడుతుందో నాకు తెలియదు. బహుశా ఈ కాలం కూడా అందుకోసమే ఎదురు చూస్తోందేమో. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.